మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలా సార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఫైనల్గా నేనెక్కడికి వెళ్ళానో ఏమైపోయానో అని దేవిక తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది. పాపం నా కోసం అంతగా టెన్షన్ పడుతున్న దేవికకి చిన్న రిలీఫ్ ఇద్దాం. నా గెస్ 100% కరెక్ట్ అయిపోయింది. ఇప్పుడే మనం ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేయాలి. చేద్దాం. హలో హలో కళ్యాణ్, ఎక్కడున్నా? నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయా? నన్ను క్షమించు దేవిక. జాబ్ పోగొట్టుకున్న నేను ఎలాగైనా సరే బిజినెస్లోనైనా గెటిన్ అవ్వాలని, మంచి పేరు తెచ్చుకోవాలని ఎన్నో కలలు కన్నాను. కానీ బ్యాడ్ లక్, అవేవి వర్కౌట్ అవ్వలేదు. ఇట్స్ ఓకే, బిజినెస్ లో ఇలాంటివన్నీ కామన్. ఆ మాత్రం దానికి డిసప్పాయింట్ అయ్యి డిప్రెషన్ లోకి వెళ్ళిపోకూడదు. ముందు నువ్వు ఎక్కడున్నావు? ఇంటికి వచ్చేయండి. ఓ సారీ దేవిక, నా బిజినెస్ పిచ్చి వల్ల నిన్ను అప్పుల పాలు చేశాననే రీగ్రెట్ ఫీలింగ్ నన్ను హర్ట్ చేస్తూ ఉంది. రాత్రిళ్ళు నాకు నిద్ర పట్టట్లేదు. నా డిస్టర్బెన్స్తో నీ ఫ్రీడమ్ని పోగొడుతున్నానన్న భయం పట్టుకుంది. బిజినెస్ పేరు చెప్పి నేను ఇంకా ఇబ్బంది పెట్టదలుచుకోవట్లేదు. కళ్యాణ్, మీరు ఇంటికి వచ్చాక ఇవన్నీ నిదానంగా మాట్లాడుకుందాం. లేదంటే ఎక్కడున్నారో చెప్పండి, నేనే వస్తాను. నేను రాలేను దేవిక. నా మొహం నీకు చూపించలేను. అందుకే ఒకటి డిసైడ్ చేసుకున్నా. ఏం డిసైడ్ అయ్యారు? నా వల్ల నువ్వు ఫైనాన్షియల్ గాను మెంటల్ గాను చాలా ఇబ్బంది పడ్డావు. నేను ఎలాగైనా నీ అప్పు తీర్చి పోయిన నీ ఫ్రీడమ్ని మళ్ళీ నీకు అందివ్వాలనుకుంటున్నాను. అందుకే తిరిగి ఢిల్లీ వెళ్ళి అక్కడ ఏదైనా జాబ్ చేద్దామని ప్లాన్ చేశాను. మీరు తిరిగి అక్కడికి వెళ్ళొద్దు, ఇంటికి వచ్చేయండి. మీరు అనుకున్నట్టు నేనేమీ డిస్టర్బ్ అవ్వలేదు. నేను నార్మల్ గానే ఉన్నాను. లేదు దేవిక, నేను బాగా కష్టపడి నీతి నిజాయితీతో డబ్బు సంపాదించి నీ అప్పు తీర్చాలి. అప్పటి వరకు నా మనసు స్థిమితంగా ఉండదు. అందుకే నీ అప్పు తీర్చాకే మళ్ళీ నా మొహం నీకు చూపిస్తాను. ఈ మాట నీకు చెప్తే నువ్వు నన్ను వెళ్ళనేవో అని చెప్పకుండానే లగేజ్ సర్దుకుని వచ్చేసాను. అనుకున్నంత పని కళ్యాణ్ చేశాడు. ఎలాగైనా సరే కళ్యాణ్ ఆపాలి. అమ్మ దేవిక, కళ్యాణ్ ఆఫీస్ కూడా ఫోన్ చేసి అడిగాను, తనక్కడ లేడట. ఆయన ఆఫీస్లో ఉండడు, ఎందుకంటే తిరిగి ఢిల్లీ వెళ్ళిపోతున్నాడు. నువ్వు చేసిన పనికి మారిపోయి నా దగ్గరకొచ్చిన కళ్యాణ్ మళ్ళీ నాకు దూరంగా వెళ్ళిపోతున్నాడు. ప్రశాంతంగా ఉన్న మా కాపురం నీ వల్ల అల్లకల్లోలమయ్యింది.
ఒకరికొకరం కాకుండా పోతున్నాం. అర్జెంటుగా వెళ్ళి కళ్యాణ్ని ఆపాలి. అమ్మ దేవిక, అమ్మ దేవిక, అమ్మ దేవిక ఏమైందమ్మా? అమ్మ దేవిక, అమ్మ దేవిక, అమ్మ దేవిక, అమ్మ దేవిక, అయ్యో అమ్మ దేవిక, అమ్మ దేవిక. అమ్మ దేవిక, త్వరగా తీసుకెళ్ళయ్యా. అమ్మ దేవిక, అమ్మ దేవిక, డాక్టర్ బాబు తొందరగా తీసుకెళ్ళయ్యా. అమ్మ దేవిక, డాక్టర్ గారు కాపాడండి. డాక్టర్ గారు ఏమైంది? ఇంట్లో సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయింది. ఎలాగైనా కాపాడండి డాక్టర్. నర్స్ లోపలికి తీసుకెళ్ళండి. స్వామి, దేవికి ఏం కాకుండా చూడయ్యా. అమ్మరా, నాన్న ఏమైంది నాన్న? దేవుడా, అయ్యో నా బిడ్డకి ఏమైంది? నా దేవికి ఏమైంది? భగవంతుడా, ఎందుకు స్వామి నా బిడ్డకే పరీక్షలు పెడుతున్నావు? లోపల డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నారు అత్తయ్య. దేవికి ఏం కాదు, ధైర్యంగా ఉండండి. డాక్టర్లు ఏమైనా చెప్పారా నాన్న? లేదమ్మా. దేవిక ఇబ్బంది పడేలాగా మళ్ళీ ఏదైనా గొడవ చేశారా? లేదు ధరణి, కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళిపోతానని చెప్పాడంట. అంతకు మించి నాకేం తెలీదు.